ఈరోజు నేను మీకు ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎలా తయారు చేయాలో అయితే చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వంట నేనైతే చేయలేదు, మా పక్కింటి అక్క చేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను. సో నేను చాలా వరకు వంటలు అక్క దగ్గరే నేర్చుకున్నాను. అలాగే ఈరోజు ఒక కొత్త వంట చేస్తున్నాను, చూపిస్తాను రా చిన్ని అంటే. అలాగే నేను కూడా వీడియో తీసుకుందామని చెప్పేసి అయితే వెళ్ళాను. సో ఇక్కడ చూపిస్తున్నట్టు ఎగ్స్ అన్ని బ్రేక్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్, ధనియా పౌడర్ అండ్ కారం పొడి అన్ని కలిపి మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత కుక్కర్లో కొన్ని వాటర్ పోసి అందులో ఒక గిన్నె పెట్టి మనం మిక్స్ చేసుకున్నదంతా దాంట్లోకి వేయాలి. అది మంచిగా బాయిల్ అయ్యేలోపు మనం కర్రీకి కావాల్సినటువంటి టమాటో, ఆనియన్ అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాము. దాని తర్వాత మనకు బాయిల్ అయిన తర్వాత అది ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసి పెట్టుకున్నాము. దాని తర్వాత పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కరివేపాకు, టమాటో అన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా మగ్గిన తర్వాత అందులోకి ధనియా పౌడర్ అండ్ కొంచెం కారం పొడి అండ్ కొంచెం ఉప్పు, పసుపు అన్నీ వేసి కొన్ని వాటర్ యాడ్ చేసి మంచిగా బాయిల్ చేసుకున్నాము. బాయిల్ అయ్యే టైంలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పీసెస్ అన్ని అందులో యాడ్ చేసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, వేడి వేడి ఎగ్ ఆమ్లెట్ కర్రీ